పోలవరం ప్రాజెక్టును ప్రపంచ స్థాయి టూరిజం హబ్గా తీర్చిదిద్దే దిశగా రాష్ట్ర ప్రభుత్వం చర్యలు వేగవంతం చేసింది. ఈ నేపథ్యంలో జలవనరుల శాఖ మంత్రి నిమ్మల రామానాయుడు అమరావతిలో అధికారులతో జపాన్, నిప్పాన్ కో ఏజెన్సీ ప్రతినిధులతో సమీక్ష నిర్వహించారు. టూరిజం హబ్ డిజైన్లు తుది దశకు చేరుకున్నాయని ఈ నెల 13న సీఎం చంద్రబాబు పోలవరం పర్యటన సందర్భంగా వాటిని పరిశీలించి తుది ఆమోదం తెలపనున్నట్లు తెలిపారు. పోలవరం నుంచి పాపికొండలు మీదుగా భద్రాచలం వరకు పర్యాటక అభివృద్ధికి ప్రణాళికలు సిద్ధం చేసినట్లు, గోదావరి ఔన్నత్యాన్ని ప్రతిబింబించేలా మ్యూజియం, వాటర్ స్పోర్ట్స్, టెంపుల్ టూరిజం, రిసార్ట్స్ వంటి సదుపాయాలను అభివృద్ధి చేయనున్నట్లు మంత్రి వెల్లడించారు. రాష్ట్రంలోని ఆలయాల అభివృద్ధి, ధూపదీప నైవేద్య పథకం విస్తరణ, 2027 గోదావరి పుష్కరాల ఏర్పాట్లపై రాష్ట్ర ప్రభుత్వం కీలక నిర్ణయాలు తీసుకుంది. దేవాదాయ ధర్మాదాయ శాఖ మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి అధ్యక్షతన అమరావతిలో జరిగిన కామన్ గుడ్ ఫండ్ కమిటీ సమావేశంలో ఆలయాల అభివృద్ధి పనుల పురోగతిని సమీక్షించి కొత్త ప్రతిపాదనలకు ఆమోదం తెలిపింది. రాష్ట్ర వ్యాప్తంగా 659 ఆలయాల అభివృద్ధికి 789.92 కోట్ల నిధులు మంజూరు చేసినట్లు మంత్రి తెలిపారు. అలాగే గత ప్రభుత్వంలో పెండింగ్ లో ఉన్న పనులను వేగవంతం చేసి వందలాది ఆలయాల్లో అభివృద్ధి పనులు పూర్తి చేసినట్లు వెల్లడించారు. ఇదే సమయంలో ప్రస్తుతం అమల్లో ఉన్న ధూపదీప నైవేద్య పథకాన్ని మరో 122 దేవాలయాలకు విస్తరించాలని నిర్ణయించారు. దీంతో ప్రతి నెల అదనంగా 12.20 లక్షలు, సంవత్సరానికి 1.46 కోట్లను కామన్ గుడ్ ఫండ్ నుంచి విడుదల చేయనున్నారు. అలాగే 2027 గోదావరి పుష్కరాల దృష్ట్యా 276 దేవాలయాల అభివృద్ధికి 87.3 కోట్లతో పనులు కొనసాగుతున్నాయని మంత్రి తెలిపారు. ఆర్థికంగా బలహీనమైన దేవాలయాలకు అండగా నిలవడమే ప్రభుత్వ లక్ష్యమని మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి స్పష్టం చేశారు. ఏపీఎస్ఆర్టీసీని ప్రైవేటీకరణ చేసే ప్రసక్తే లేదని రాష్ట్ర రవాణా శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి ఎంటీ కృష్ణబాబు స్పష్టం చేశారు. విద్యుత్ బస్సులతో ఆధునిక ప్రజా రవాణా వ్యవస్థను ఏర్పాటు చేయడమే ప్రభుత్వ ప్రధాన లక్ష్యమని చెప్పారు. ఏపీఎస్ఆర్టీసీ ప్రైవేటీకరణ జరుగుతుందన్న ప్రచారం పూర్తిగా నిరాధారమని, సంస్థ ఆస్తులు, డిపోలు, భూములు ఎట్టి పరిస్థితుల్లోనూ ప్రైవేట్ సంస్థలకు బదిలీ చేయడం లేదని అన్నారు. ఈ విషయంలో ఉద్యోగ సంఘాలతో సంపూర్ణ సంప్రదింపులు కొనసాగిస్తూ అందరికీ ఆమోదయోగ్యమైన విధానాన్ని ప్రభుత్వం రూపొందిస్తుందని తెలిపారు. ఉద్యోగులు, ప్రజలు ఎలాంటి అపోహలకు లోను కాకుండా వాస్తవాలను మాత్రమే విశ్వసించాలని ఆయన విజ్ఞప్తి చేశారు. ఆర్టీసీ ఒక వ్యవస్థని ఏదో ప్రైవేటైజ్ చేస్తున్నారు, తర్వాత డిపోలు అలాగే ఆర్టీసీ యొక్క ఆస్తుల్ని ప్రైవేటు సంస్థలకి ఇస్తున్నారు అనేది ఒక అపోహ ఒకటి నడుస్తోంది. సో ఇందులో క్లారిఫై చేయదలుచుకున్న విషయం ఏంటంటే, ఇందులో ఏ రకమైన ప్రైవేటైజేషన్ లేదు. ఎంటైర్ ఆస్తులన్నీ కూడా ఏపీఎస్ఆర్టీసీ దగ్గరే ఉంటాయి. ఏపీఎస్ఆర్టీసీ ఓనరు. మనం ఏదైతే ఇప్పుడు డీజిల్ బస్సెస్ హైర్కి తీసుకుంటున్నామో ఆల్మోస్ట్ 26% ఫ్లీట్ ఇప్పుడు మనం ఆర్టీసీలో డీజిల్ బస్సెస్ మనం హైర్ తీసుకుని నడుపుతున్నాము. మిగతా 74% మనం ఆర్టీసీ ఓన్ బస్సులు రన్ చేస్తున్నాము. సిమిలర్ పద్ధతిలో మనం ఎలక్ట్రికల్ బస్సెస్ హైర్ బేసిస్ మీద తీసుకుని రన్ చేస్తున్నాము. ఎవరైతే సక్సెస్ఫుల్ బిడ్డర్ ఉన్నారో వాళ్ళకి ఎంత లీజ్ పీరియడ్కి అయితే ఎంత ఇచ్చామో ఆ టైం వరకు మన ప్రెమిసెస్ వాడుకోవడానికి, అంటే మనకి సర్వీసెస్ మనకి ఇవ్వాలి కాబట్టి మన ప్రెమిసెస్ వాడుకోవడానికి మాత్రమే పర్మిషన్ ఇవ్వడం తప్ప ఏ రకమైన లీజ్ కానీ ఏ రకమైన ట్రాన్స్ఫర్ కానీ అలాంటి ఏమీ సిస్టమ్ లేదు. సో అది ఒకటి మన ఎంప్లాయీస్ అందరికీ కూడా మీ ద్వారా క్లారిఫై చేస్తున్నాము, ప్రజలకు కూడా ఈ స్పష్టత ఇవ్వదలుచుకున్నాము. సో దాని తర్వాత ఈ రకమైన పద్ధతి ఎందుకు వెళుతున్నారు అనే దాని మీద కూడా క్లారిటీ కావాలి. ఇప్పుడు ఆల్మోస్ట్ ఇది పిఎం ఈ బస్ సేవ అనేది గవర్నమెంట్ ఆఫ్ ఇండియా 10,000 బస్సులు ఆల్మోస్ట్ అన్ని రాష్ట్రాలకి 5 లక్షల కన్నా ఎక్కువ పాపులేషన్ ఉన్న ప్రతి టౌన్ కూడా కవర్ చేయడానికి ఇచ్చిన స్కీము. సో టోటల్గా 22 స్టేట్స్ అలాగే 6 మన యూనియన్ టెరిటరీస్ అన్నిటికి కలిపి ఏదైతే ఈ 10,000 బస్సులు శాంక్షన్ అయినాయో ఈ 10,000 బస్సులకి కామన్ టెండర్స్ రన్ అయినాయి. అంటే టోటల్గా సిఈఎస్ఎల్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఆర్గనైజేషను కామన్గా టెండర్ ప్రాసెస్ రన్ చేసింది. సో ఇవన్నీ కూడా జీసీసీ అంటే గ్రాస్ కాస్ట్ కాంట్రాక్ట్ మోడల్, అంటే బస్సు వాళ్ళు పెట్టి తర్వాత మెయింటెనెన్స్ వాళ్లే చూసుకుని
డ్రైవర్ను కూడా వాళ్లే పెట్టేదాన్ని గ్రాస్ కాస్ట్ కాంట్రాక్ట్ మోడల్ అంటాము. సో ఇది గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఎలక్ట్రికల్ బస్సులు చాలా లాస్ట్ ఓన్లీ 5 సంవత్సరాల నుంచి ఉన్నాయి, ఇంకా టెక్నాలజీ మెచ్యూర్ అవ్వలేదు. కాబట్టి ఓవరాల్గా మనం ఈ క్రాస్ కాంట్రాక్ట్ మోడల్ మీద అంటే లీజ్ ప్రాతిపదిక మీద ఎన్ని కిలోమీటర్లు అవి రన్ అయితే గనక కిలోమీటర్ బేసిస్ మీద ప్రాతిపదిక మీద డబ్బులు ఇవ్వడానికి ఏర్పాటు చేసిన వ్యవస్థ. వైసీపీ ఇప్పుడు మూసేసే దుకాణంలా మారిపోయిందని టీడీపీ జాతీయ ఉపాధ్యక్షురాలు ఏపీ మహిళా సహకార ఆర్థిక సంస్థ చైర్పర్సన్ పీతల సుజాత విమర్శించారు. పూటకో అబద్ధం, రోజుకో తప్పుడు ప్రచారంతో ప్రజలను మభ్యపెట్టాలని వైసీపీ ప్రయత్నిస్తుందని మండిపడ్డారు. మంగళగిరిలోని టీడీపీ కేంద్ర కార్యాలయంలో నిర్వహించిన మీడియా సమావేశంలో ఆమె మాట్లాడుతూ వైసీపీ పాలనలో ప్రజలు ఎదుర్కొన్న అనుభవాలను మర్చిపోలేదని, అందుకే ఆ పార్టీని ప్రజలు తిరస్కరించారని అన్నారు. అలాగే ఉపా చట్టాన్ని కొడాలి నాని తేలిగ్గా వ్యాఖ్యానించడం బాధ్యతారాహిత్యమని ఆమె విమర్శించారు. పేర్ని గారు, పేరు నాని గారు, కొడాలి నాని గారు, అంబటి గారు వీళ్ళందరూ కూడా జగన్ గారి మెప్పు కోసం రోజుకో తప్పుడు ప్రచారాలు చేస్తున్నారు. మీరెన్ని తప్పుడు ప్రచారాలు చేసినా, ఎంతమంది రావణులని తెచ్చినా కూడా వైసీపీ దుకాణం తెరవటం అనేది పగటి కలే. ఈ రోజున మీ కుట్రలను, కుతంత్రాలను రాష్ట్ర ప్రజలెవ్వరూ కూడా నమ్మే పరిస్థితుల్లో లేరు అనేది వైసీపీ నాయకులు గుర్తుంచుకోవాలి. ఈ వారం కనుక చూస్తే జగన్ గారు వాడి పడేసినటువంటి టిష్యూ పేపర్ రావణ్. గతంలో జగన్ గారు తల్లిని చెల్లిని అట్లానే పక్కకు నెట్టేశారు, వాళ్ళిద్దరు చెల్లెల్ని తల్లిని కూడా. పాపం వాళ్ళు ఎంత బాధపడుతూ ఎంత ఉసూరుమంటున్నారో ప్రజలందరూ కూడా చూస్తున్నారు. ఈ రోజున వైసీపీ నాయకుల యొక్క తీరు ఎంత ఘోరంగా ఉందంటే ఆ మాటలు వాళ్ళకి బుద్ధి అనేది రావటం లేదు. భారతదేశం యొక్క సమగ్రతను కాపాడే గొప్ప చట్టాలు మన దేశంలో ఉన్నాయి. మన దేశానికి, దేశ ప్రజలకి రక్షణ కల్పించే అద్భుతమైనటువంటి ఒక గట్టి చట్టాలు మన దేశంలోనూ రాష్ట్రంలో ఉన్నాయి. సో అట్లాంటి చట్టాలలో ఒకటి ఈ ఉపా అనే చట్టం, అంటే అన్లాఫుల్ యాక్టివిటీస్ ప్రివెన్షన్ యాక్ట్ 1967. సో ఈ ఉపా అనే చట్టం చాలా గట్టిది. ఈ చట్టాన్ని వాళ్ళకి పలకటం రాక వాళ్ళు ఎంత వ్యంగ్యంగా ఎంతలా మాట్లాడుతున్నారండి. నిన్న చూశాను నేను ఉదయం, ఈ కొడాలి నాని అనే అతను ఈ ఉపా చట్టాన్ని ఏదో ఉప్మా ఇడ్లీతో పోలుస్తున్నాడు. ఎందుకంటే వీళ్ళకి చిప్పకూడు ఇవన్నీ కూడా అలవాటు అయిపోయినాయి, ఏం పెడతారో ఏం తినిపిస్తారో అనేది. వీళ్ళకి బాగా వాళ్ళ నాయకుడి దగ్గర నుంచి అలవాటు అయిపోయింది కాబట్టి వాళ్ళకి ఈ చట్టాలన్నీ కూడా అంత ఉప్మా ఇడ్లీలా కనిపిస్తున్నట్టున్నాయి. ఎంత చులకనగా మాట్లాడుతున్నావు. మన భారతదేశం యొక్క రక్షణ కాపాడే, ఒక సమగ్రతను కాపాడే గట్టి చట్టాలు అంత చులకనగా మాట్లాడతారా? ఎంత దిగజారుడుతనానికి వీళ్ళ మాటల నిదర్శనం ఒకసారి ప్రజలు గమనించాలనేసి నేను కోరుతున్నా. ఎందుకంటే ప్రజలు కూడా ఒకటి గమనించాలండి, వీళ్ళ దేవుళ్ళని కూడా చాలా అపహాస్యంగా మాట్లాడతారు. కాబట్టి వీళ్ళకి ఇట్లా చట్టాలను అపహాస్యం చేయటం లెక్కేమీ కాదు. కానీ ఏ చట్టాలనైతే మీరు అపహాస్యం చేస్తున్నారో ఆ చట్టాలే రేపు మీకు గుదిబండలుగా మారబోతున్నాయి, అది గుర్తుపెట్టుకోండి. అంత స్ట్రాంగ్ చట్టాలు మన భారతదేశంలో ఉన్నాయి. టెట్ విషయంలో సుప్రీంకోర్టు తీర్పు విషయం తెలిసిందా కూడా వైసీపీ కావాలనే బురద చల్లుతుందని ఎమ్మెల్సీ భూమిరెడ్డి రామ్ గోపాల్ రెడ్డి ధ్వజమెత్తారు. పులివెందుల శాసనసభ్యుడు వైసీపీ అధ్యక్షుడు జగన్మోహన్ రెడ్డి వ్యవహరిస్తున్న తీరు, ఆయన మానసిక పరిస్థితి రాష్ట్ర ప్రజలను తీవ్ర అయోమయానికి గురిచేస్తున్నాయని మండిపడ్డారు. గతంలో బాబాయ్ వివేకానందరెడ్డి గొడ్డలిపోటును గుండెపోటుగా మార్చి అబద్ధపు ప్రచారంతో 2019 ఎన్నికల్లో ఏ విధంగా లబ్ధి పొందారో నేటికి అదే అబద్ధాల వరవడిని జగన్ కొనసాగిస్తున్నారని విమర్శించారు. కియా ఫ్యాక్టరీ, గూగుల్, ఆర్సెలర్ మిట్టల్, కడప స్టీల్ ప్లాంట్ వంటివన్నిటినీ తానే తెచ్చానని చెప్పుకోవటం హాస్యాస్పదమన్నారు. చివరికి తన తాత రాజారెడ్డి పోరాటం వల్లే దేశానికి స్వాతంత్రం వచ్చిందని జగన్ చెప్పినా ఆశ్చర్యపోవక్కర్లేదని ఎద్దేవా చేశారు. వైఎస్ఆర్సీపీ అధ్యక్షుడైన జగన్మోహన్ రెడ్డి గారి మానసిక పరిస్థితి, ఆయన వ్యవహరిస్తున్న తీరు ప్రజలను అయోమయానికి గురి చేయడం జరుగుతోంది. తన బాబాయ్ వివేకానందరెడ్డి గారి గొడ్డలి పోటును గుండెపోటుగా ఏ విధంగా ఆ రోజు ఏమార్చి ప్రచారం చేసి ఈ సమాజాన్ని నమ్మించి 2019 ఎన్నికల్లో
విజయం సాధించారో అదే విధమైన ఒరవడిని, అదే విధమైన పద్ధతిని నేటికి కూడా ఆయన అవలంబించడం జరుగుతోంది. ఆయన మానసిక పరిస్థితి ఏ విధంగా ఉందంటే, రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ను ఆయన ప్రభుత్వ హయాంలో ఆపేసి ఈ ప్రభుత్వం ఆపేసిందంటాడు. కంపెనీలు వస్తూ ఉంటే నేనే ఆ కంపెనీలు తెస్తాను, క్రెడిట్ స్టోర్ అని మాట్లాడతాడు. కియా ఫ్యాక్టరీని నేనే తెచ్చాను, నేనే నిర్మించానంటాడు. గూగుల్ నేనే తెచ్చా అంటాడు. ఆర్సెల్ మిట్టల్ ఫ్యాక్టరీని నేనే తెచ్చా అంటాడు. కడప స్టీల్ ఫ్యాక్టరీని నేనే తెచ్చా అంటాడు. ఈ దేశానికి స్వాతంత్రం గాంధీదే లేదు, నెహ్రూకు సంబంధం లేదు, పటేలుకు సంబంధం లేదు. మా తాత రాజారెడ్డి గారి వీర పోరాటాల వల్లనే భారతదేశానికి 1947లో స్వాతంత్రం వచ్చింది. ఆంగ్లేయులను ఈ దేశం నుంచి తరివేయడంలో మా పాత్ర అనన్య సామాన్యం అని చెప్పి ఆయన చెప్పడం జరుగుతుంది. అదే కోవలోనే గత 2 రోజులుగా ఆయన పార్టీ నాయకులు, ఆయన పత్రిక ఉపాధ్యాయ అర్హత పరీక్షకు సంబంధించి కూడా ఈ రాష్ట్ర ప్రభుత్వానికి ఏమాత్రం కూడా సంబంధం లేకుండా చంద్రబాబు నాయుడు గారిది ఈ బాధ్యత అని చెప్పి మాట్లాడడం జరుగుతోంది. నిజంగా ఆయనకు అన్నీ తెలుసు, కానీ ఏదో విధంగా ఇందాక కులాల మధ్య చిచ్చు పెట్టాలని చూశాడు, మతాల మధ్య చిచ్చు పెట్టాలని చూశాడు, కాపుల మధ్య విభేదాలు తీసుకొని రావాలని చూశాడు. ఇప్పుడు ఉద్యోగుల మధ్య విభేదాలను సృష్టించాలి, ఈ ప్రభుత్వంలో గందరగోళం సృష్టించాలనే ఒక ఆకాంక్షతో ఆయన పనిచేయడం జరుగుతుంది. ఉపాధ్యాయ అర్హత పరీక్షకు సంబంధించి మహారాష్ట్ర ప్రభుత్వానికి అదేవిధంగా అంజుమన్ నిషాతి తాలీం ట్రస్టుకి మధ్య వివాదం రేగడం జరిగింది గత అనేక సంవత్సరాలుగా. బాంబే హైకోర్టులో తుది తీర్పు పోయిన తర్వాత మళ్ళీ సుప్రీంకోర్టులో, భారత సుప్రీంకోర్టులో ఆ కేసుకు సంబంధించి రివ్యూ పిటిషన్లు దాఖలైన తర్వాత సుప్రీంకోర్టు ఒక తీర్పు ఇవ్వడం జరిగింది. సెప్టెంబర్ 1, 2025 జస్టిస్ దీపాంకర్ దత్తా మరియు మన్మోహన్లతో కూడిన ధర్మాసనం 2011 కంటే ముందు ఉపాధ్యాయులుగా ఎంపికైన వారంతా కూడా ఉపాధ్యాయ అర్హత పరీక్షను రాసి పాస్ కావాల్సిందే, అలాంటి వారు మాత్రమే ఉపాధ్యాయ వృత్తిలో కొనసాగడానికి అర్హులు, లేకపోతే వారందరిని కూడా తొలగించాలని చెప్పేసి సుప్రీంకోర్టు ఒక ఆర్టికల్ 142 కింద ఒక అసాధారణమైన అధికారాలను ఉపయోగించి తీర్పు ఇవ్వడం జరిగింది. కూటమి ప్రభుత్వం పెడుతున్న అక్రమ కేసులకు భయపడేదే లేదని మాజీ మంత్రి అంబటి రాంబాబు అన్నారు. అమరావతి రైతులను పరామర్శించేందుకు వెళ్లిన వైసీపీ నేతలపై టీడీపీ నాయకులు దాడి చేశారని, ఫిర్యాదు చేసేందుకు వెళ్లిన పోలీసులు తమ ఫిర్యాదులు స్వీకరించలేదని ఆరోపించారు. టీడీపీ నేతలే దాడి చేసి తిరిగి వైసీపీ నాయకులపైనే కేసులు నమోదు చేయించారని విమర్శించారు. ఎమ్మెల్సీ మొండితోక అశోక్ ఇచ్చిన ఫిర్యాదును ఎందుకు స్వీకరించలేదని ప్రశ్నించిన ఆయన, కూటమి పాలనలో అరాచకాలు పెరిగిపోయాయని, అక్రమ కేసులకు తాము ఎట్టి పరిస్థితుల్లోనూ భయపడబోమని స్పష్టం చేశారు. గత 27వ తారీఖు జరిగిన సంఘటన గురించి ఈ రాష్ట్ర ఎమ్మెల్సీగా నా మీద జరిగిన హత్యా ప్రయత్నం మీద, అదేవిధంగా ఏదైతే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో అమరావతి రైతు పరిరక్షణ కమిటీ సభ్యులు పెనుమాక గ్రామానికి రైతులు కోరిక మేరకు రైతులు రిక్వెస్ట్ చేస్తే అమరావతి రైతు పరిరక్షణ కమిటీ పెనుమాక వెళ్ళటానికి బయలుదేరి ఉండగా ఉండవల్లి గ్రామంలో ఏ విధంగా మా మీద దాడి జరిగిందన్నది ఈ రాష్ట్రంలో ప్రతి ఒక్కరూ కూడా ఫోటోల రూపంలో, వీడియో రూపంలో చూశారు. సంఘటన జరిగిన తర్వాత నేను మరటి రోజు అంటే వెరీ నెక్స్ట్ డే తాడేపల్లి పోలీస్ స్టేషన్కి వెళ్ళి సదరు ఎస్ఐకి సిఐ గారిని కలిసి, అయ్యా నా మీద దాడి జరిగింది, మా మీద హత్యా ప్రయత్నం జరిగింది, హత్యా ప్రయత్నం చేసిన వాళ్ళు పేర్లు ఇవి, దానికి సంబంధించిన ఫొటోస్ ఇవి, దానికి సంబంధించిన వీడియో ఫుటేజ్ ఇది అని పూర్తి సాక్ష్యాలతోటి, ఆధారాలతోటి ఆ రోజు సీఏ గారికి సబ్మిట్ జరిగింది. కానీ సదరు సీఏ ఆ కేసును రిజిస్టర్ చేయకుండా, ఎఫ్ఐఆర్ చేయకుండా, కనీసం మేము ఇచ్చిన కంప్లైంట్కి ఎక్నాలజ్మెంట్ ఇవ్వకుండా, మేము ఇచ్చిన కంప్లైంట్కి రిసిప్ట్ ఇవ్వకుండా ఆయన చెప్పిన మాటలు ఏంటంటే, మీరు ఇచ్చిన కంప్లైంట్ రిజిస్టర్ చెయ్యాలా వద్దన్నది మా పై వాళ్ళ దగ్గర నుంచి పర్మిషన్ తీసుకొని నేను కంప్లైంట్ రిజిస్టర్ చేస్తాను తప్ప మీరు కంప్లైంట్ ఇస్తే రిజిస్టర్ చెయ్యను అని బహిరంగంగా, బాహాటంగా మీడియా ముందు చెప్పడం జరిగింది. ఎందుకు ఇంతవరకు కేసు నమోదు చేయట్లేదు, ఎందుకు ఇంతవరకు ఆ పలానా వ్యక్తిని అరెస్ట్ చేయట్లేదు అంటే, మీ కుటుంబంలోని వ్యక్తి, ఒక పోలీస్ కుటుంబంలోని వ్యక్తికి ఇంత అన్యాయం జరుగుతుంటే మరి పోలీస్ డిపార్ట్మెంట్లో కూడా ఎందుకు నిమ్మత్తుకు నీరెత్తుగా ఉన్నారనేది మా ప్రశ్న. వచ్చే ముందు 2 రోజుల క్రితమే వారు అపాయింట్మెంట్ కావాలని వారిని అడగటం, వారు ఈరోజు ఉదయం
షార్ప్గా 4 గంటలకు రండి అని మాకు కబురు చేయడం జరిగింది. మేము కూడా చాలా షార్ప్గా 4 గంటలకు వచ్చాం. ఎస్పీ గారు షార్ప్గా 4 గంటలు లేకుండా వెళ్ళిపోయారు. ఇది చాలా దురదృష్టకరమని బాధతో చెప్తున్నాం. యూ హ్యావ్ టేకెన్ ఎన్ అపాయింట్మెంట్. మా దగ్గర రిప్రజెంటేషన్ తీసుకోవడానికి కూడా లోకేష్ పర్మిషన్ కావాలా, చంద్రబాబు నాయుడు గారి పర్మిషన్ కావాలా? యాక్షన్ తీసుకోవడం సంగతి దేవుడు ఎరుగు. 2 రోజుల నుంచి మేము ప్రయత్నం చేస్తే 4 గంటలకి షార్ప్గా రమ్మని చెప్పి అంతకుముందు ఏమీ కవర్ చేయకోకుండా మేము 4 గంటలకు షార్ప్గా వస్తే మా రిప్రజెంటేషన్ తీసుకోవడానికి ఆయన లేకపోగా అడిషనల్ ఎస్పీకి ఇంట్రడ్యూస్ చేశారు, ఎండోర్స్ చేశారు. దట్ ఈస్ ఓకే. కానీ దిస్ ఈజ్ నాట్ ది వే. ఇద్దరు ఎమ్మెల్సీలు, మాజీ మంత్రి, బాధ్యత కలిగినటువంటి వ్యక్తులం మేము వచ్చినప్పుడు పోలీస్ ఈ విధంగా ప్రవర్తన చేయటం అంటే పోలీసింగ్ ఎలా ఉందో అర్థం చేసుకోండి. వాళ్ళ 1 కాదు 2 కాదు అనేక ఉదాహరణలు చెప్పగలను. పోలీసింగ్ ఫెయిల్ అయిపోయింది అని. మీకు సరే అన్ని జోలికి వెళ్ళను, కానీ అసలు మేము వచ్చింది ఎందుకు? 27వ తారీఖున మేమందరం అమరావతి రైతులను పరామర్శించడానికి ఉండవల్లి వెళుతుంటే మధ్యలో దారి కాచి మా కార్లు పగలగొట్టి మమ్మల్ని కొట్టడానికి ప్రయత్నం చేసి దౌర్జన్యం చేసి మేము వెనక్కి తిరిగి వచ్చేసాం. ఏం జరిగిందో తెలుసుగా? మా మీద కేసులు పెట్టారు. ఎస్సీ ఎస్టీ అట్రాసిటీస్ కేసు పెట్టారు మా మీద. మమ్మల్ని అడ్డగించిన వాళ్ళు. మేమేదో కంప్లైంట్ ఇస్తే అది విడిపెట్టారు. ఆ తర్వాత మొండితోక అరుణ్ గారు, డైమండ్ బాబు గారు అక్కడే ఉన్నారు స్పాట్లో. వాళ్ళని మేము కూడా 2 కంప్లైంట్స్ ఇచ్చాం ఆ నెక్స్ట్ రోజు. చిత్రం ఏంటి తెలుసా? ఆ కంప్లైంట్లు ఇస్తే కంప్లైంట్కి రిసిప్ట్ ఇవ్వడానికి తిరస్కరించారు పోలీస్ స్టేషన్లో. ఎమ్మెల్సీ వెళ్ళి అడిగితే తిరస్కరించారు. ఏం జరుగుతుంది ఈ రాష్ట్రంలో? అంటే పోలీస్ ఈజ్ వైలేటింగ్ ది రూల్స్. ఎవరైనా ఈ రాష్ట్రం వెళ్ళి పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ ఇస్తే వెంబడి రిసిప్ట్ ఇవ్వాలి. దట్ ఈస్ ద రూల్. అరే ఒక ఎమ్మెల్సీ వెళ్ళి అడిగితే మేము పైన కనుక్కోవాలండి. ఇప్పుడు కాసేపు ప్రకటనలు.